ఈ ఐటెమ్ సాంగ్లో చేస్తున్నందుకు గాను మన శ్రీలీల ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఎప్పట్లాగానే రీసెంట్గా వచ్చిన ఒక 5 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ మెయిన్ అప్డేట్ ఏంటంటే గైస్, మన అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కంపోజ్ చేయడం కోసమని మన డిఎస్పి గారిని కాకుండా వేరే 3 మ్యూజిక్ డైరెక్టర్స్ని, మన తమన్ గారిని, శామ్ సియాస్ గారిని, అజ్నీస్ లోక్నాథ్ గారిని, వీళ్ళ 3 క్యాస్ట్ చేయడం అయితే జరిగింది. సో చూడాలి మరి ఒకే మూవీకి 4 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఇది కూడా పుష్ప 2 మూవీకి సంబంధించిందే. అదేంటంటే ఈ పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ కోసమని మన శ్రీలీలని క్యాస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ ఐటమ్ సాంగ్లో చేస్తున్నందుకు గాను మన శ్రీలీల ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. సో చూడాలి మరి ఆ ఐటమ్ సాంగ్ వచ్చి ఊ అంటావా ఐటమ్ సాంగ్లా ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, మళ్ళీ ఇది కూడా పుష్ప 2 మూవీకి సంబంధించిందే. అదేంటంటే ఈ పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ షూటింగ్ సెట్స్ నుంచి రీసెంట్గా ఒక ఫోటో అయితే లీక్ అయింది. ఇదిగోండి, ఇదే అనమాట ఆ ఫోటో. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఫోటోలో మన అల్లు అర్జున్ అన్న లుక్ మాత్రం సూపర్ ఉంది, కరెక్టే కదా. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో మన దుల్కర్ సల్మాన్ గారు అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా రీసెంట్గా వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ లక్కీ భాస్కర్. అయితే ఈ లక్కీ భాస్కర్ మూవీని ఈ నవంబర్ 30వ తేదీ నుంచి మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేసేయబోతున్నారంట. సో మీరు ఇంకా ఈ మూవీని చూడకపోతే ఓటీటీలో అయినా కన్ఫామ్గా చూసేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అండ్ లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో మన ప్రభాస్ అన్న లీడ్ యాక్టర్గా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. అయితే ఈ స్పిరిట్ మూవీలో హీరోయిన్ కోసమని మన నయనతార గారిని క్యాస్ట్ చేయబోతున్నారు అనే రూమర్స్ అయితే రీసెంట్ డేస్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. సో మొత్తానికి చూశారు కదండి గైస్, రీసెంట్గా వచ్చిన మూవీ అప్డేట్స్లో నాకైతే ఈ 5 ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.